అని అడిగితే ఏమో ఎవరికి తెలుసు అని సమాధానం చెబుతారు కొందరు. విధి రాతలో ఎప్పుడు చనిపోవాలని ఉందో అప్పుడే చావు వస్తుందని వేదాంతం పలుకుతారు ఇంకొందరు. అయితే ఒక్క నిమిషం ఆగండి, మేం చెప్పేది క్లియర్గా చివరి వరకు వినండి. మీరు, నేను అందరం ఎప్పుడు చనిపోతామో చెప్పే ఓ గడియారం అందుబాటులో ఉంది. అది మార్కెట్లో దొరకదు, మన ఫోన్లోనే దొరుకుతుంది, ప్లేస్టోర్లో ఉంటుంది. దాని పేరు డెత్ క్లాక్. ఇదొక యాప్. ఈ యాప్ మన మరణాన్ని అంచనా వేయగలదు. అంతేకాదు ప్రాణాలను రక్షించుకోవడానికి, ఆరోగ్యంగా జీవించడానికి సలహాలు కూడా ఇవ్వగలదు. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది అక్షరాల నిజం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే మాయ అలాంటిది. డెత్ క్లాక్ యాప్ను ఏఐ టెక్నాలజీతో రూపొందించారు. జీవన శైలి, ఇతర అలవాట్ల ఆధారంగా ఆయుష్ను అంచనా వేయగల సామర్థ్యం ఈ యాప్కు ఉంది. దీన్ని జూలైలో ప్రారంభించారు. బ్రెంట్ ఫ్రాన్సన్ అనే డెవలపర్ ఈ యాప్ను అభివృద్ధి చేశారు. ఈ యాప్ లాంచ్ చేసిన 3 నెలలకే 1,25,000 డౌన్లోడ్ల మార్క్ను దాటింది. ఈ యాప్ 1,200 కంటే ఎక్కువ అధ్యయనాలను విశ్లేషిస్తుంది. వినియోగదారుడు తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం, ఒత్తిడి స్థాయిలు, నిద్రపోయే విధానాలు లాంటి విభిన్న అంశాలను పరిగణలోకి తీసుకొని మరణించే అవకాశం ఉన్న తేదీని అంచనా వేస్తుంది. ముందుగా మీరు పుట్టిన తేదీని యాప్లో ఎంటర్ చేయాలి. తర్వాత జెండర్తో పాటు బాడీ మాస్ ఇండెక్స్ BMI లాంటివి నమోదు చేయాలి. ఇక తర్వాత రోజువారీ జీవనశైలి, వ్యాయామం స్థాయితో పాటు ధూమపానం, మద్యం అలవాట్ల గురించి యాప్ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతుంది. ఆహారపు అలవాట్లతో పాటు నిద్ర శైలిని తెలుసుకుంటుంది. ఆ వెంటనే మీ డెత్ డేట్ను ఎస్టిమేట్ చేస్తుంది. అంతటితో ఆగదు, మీకున్న ఆరోగ్య సమస్యలకు సొల్యూషన్ కూడా ఇస్తుంది. ఎంత వెయిట్ ఉండాలి, మీరు ఎంత బరువు అధికంగా ఉన్నారు, బరువు తగ్గాలంటే ఏం చేయాలి లాంటి సూచనలు ఇస్తుంది. ఈ యాప్ ధ్యానం, యోగా లాంటి ఒత్తిడి నియంత్రణ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. తక్కువ ప్రాసెస్డ్ ఫుడ్తో పాటు ఫ్యాట్ కంటెంట్ తక్కువ తినాలని, ఎక్కువ పండ్లు, కూరగాయలు తీసుకోవాలని యాప్ సూచిస్తుంది. రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఎంతో అవసరమో చెప్తుంది. గుండె సంబంధిత వ్యాధులున్న వారికి, డయాబెటీస్ పేషెంట్స్కి ఈ యాప్ ఉపయోగపడుతుందని వినియోగదారులు చెప్తున్నారు. అయితే ఈ యాప్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుంది. అందుకే డేటా ప్రైవసీపై ఆందోళనలున్నాయి. ఈ డేటాను సరైన భద్రత లేకుండా స్టోర్ చేస్తే వినియోగదారుల సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. అయితే యాప్ డెవలపర్ బ్రెంట్ ఫ్రాన్సన్ మాత్రం డేటా ప్రైవసీపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. వినియోగదారుల డేటాను ఎన్క్రిప్షన్లో రక్షణ ఇస్తున్నామంటున్నారు. అయినా కూడా వినియోగదారుల అప్రమత్తంగా ఉండాల్సిందేనని టెక్ నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు. మరోవైపు ఇలాంటి యాప్స్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరణ తేదీని ముందుగానే చెప్పే యాప్స్ వల్ల ప్రభుత్వాలు నియంత్రణలు విధించాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఈ తరహా యాప్లు చేసేవి కేవలం అంచనాలు మాత్రమే. ఒక్కవేళ మరణం తేదీ చాలా దగ్గరలో ఉంటే అవి వినియోగదారుని ఆందోళన చెందేలా చేస్తుంది. ఇక అక్యురేట్గా ఎవరు ఎప్పుడు చనిపోతారో ఏ యాప్ కూడా చెప్పలేదన్నది డాక్టర్ల వాదన. ఇక మరణ తేదీ అంచనాలు కొందరిలో తీవ్ర ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. డాక్టర్ దగ్గరకు వెళ్లడం ఆపేసి కేవలం యాప్ ఇచ్చిన సూచనల ఆధారంగా సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది.